అంటే అక్కడ రేట్ లేదు, మేము అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవాళ చాలా ఏదో పీనట్స్ అడుగుతున్నారు ఈ జ్యూస్ సెంటర్ల వాళ్ళు, లేకపోతే ఈ సంస్థలన్నీ ఏదో ₹3 ₹5 ఏదో అంటున్నారు. బట్ ఒక వారం క్రితం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు, రైతులతో మాట్లాడారు, రోజువారీ సమీక్షలు చేస్తున్నారు. 8 నుంచి ₹12 వరకు కొంటున్నారు. దాదాపు ఇప్పటి వరకు 3,50,000 మెట్రిక్ టన్నుల పైగానే కొన్నారు ఈ తోతాపురి మామిడి. దీనికి సంబంధించి రైతులు పెద్దగా సమస్యలేం లేవని చెప్పినట్టు ఆల్రెడీ తెలుస్తోంది. మరి ఇంకా మాట్లాడడానికి ఏముంది అనేది ఒక చర్చ అయితే సరే మాట్లాడవచ్చు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన 5 ఏళ్ళు పరిపాలించాడు రాష్ట్రాన్ని, బాగా చేశాడా, ఎలా చేశాడా, దోచుకున్నాడా పక్కన పెడితే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ హక్కు ఉంది, వెళ్ళొచ్చు. దానికి ఇప్పుడు వైసీపీ నేతలు ఏమంటారంటే మామిడి రైతులతో మాట్లాడేందుకు మా అధినేత వెళుతూ ఉంటే నిబంధనలు ఏంటి, పరిమితులు ఏంటి అని. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిబంధనలు పరిమితులు ఎందుకంటే అసలు పరిమితులు ఏంటి, నిబంధనలు ఏంటి. ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా కూడా మన రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడైనా కూడా లా ఆఫ్ ది ల్యాండ్ అంటే ఆ పరిమితులకు లోబడే మన పని మనం చేసుకోవాలి, మనం బ్రతకాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు, ఇష్టారాజ్యంగా కుదరదు, ఇటు ఆటవిక రాజ్యం కూడా కాదు. ఎందుకంటే నాగరిక సమాజంలో రూల్ బుక్ ప్రకారమే మనం నడుచుకుని వెళ్ళాలి. ఎందుకు నిబంధనలు పెట్టారు, ఎందుకు పరిమితులు పెట్టారని అడుగుతున్నారు కదా. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే కదా, జూన్ 18న ఈయన రెంటపాళ్ళకి వెళ్ళినప్పుడు విగ్రహం ఆవిష్కరణకి, మహానేత విగ్రహం ఏం కాదు, బెట్టింగ్ వేసి అందులో ₹1,00,00,000 ఎవరి దగ్గర అప్పులు తెచ్చి అవి కట్టలేక ఆ ఒత్తిడి భరించలేక ఏదో తాగి చనిపోతే అది కూడా మళ్ళీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద వేద్దామని చూశారు. కానీ అప్పుడు కూటమి ప్రభుత్వం రాలేదు, టెక్నికల్గా డేట్స్ ఉంటాయి కాబట్టి. అది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది, అప్పుడు పోలీసులు మరి అదంతా వాళ్ళు చూసుకోవాలి. సో ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళినప్పుడు జరిగిన అరాచక యాత్రలో భాగంగా, అరాచక ఓదార్పులో భాగంగా 3 చనిపోయారు. అలాగే అప్పుడు 100 మందికి మాత్రమే అనుమతి, 3 వెహికల్స్కి మాత్రమే అనుమతి ఇచ్చారు సదరు జిల్లా అధికారులు. అసలు దానికి సంబంధం లేకుండా వేల మంది వచ్చారు, వందల వాహనాలు, 56, 60, 70 అన్ని కలిపితే 100 వాహనాలు, బళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మరి నిబంధనలు ఉల్లంఘించి పరిమితులు పరిధి దాటి మళ్ళీ మాకు నిబంధనలు పెడతారా అంటే ఏం చెప్తారు ఇంకా. సరే, ఇవాళ యాత్రకు సంబంధించి ఓదార్పు మామిడి రైతులతో 500 మందికి మించకుండా మీరు వెళ్ళండి. మొదట్లో ఎంతమందిని అడిగారు తెలుసా? 10,000 మంది వస్తామని అడిగారు. ఎందుకు 10,000 మంది? ఎందుకు 10,000 మంది? బల ప్రదర్శనకి మళ్ళీ. సరే 10,000 మంది కాదు, మీరు తగ్గించుకోండి అన్నారు. లేదు మేము 5,000 మంది అన్న కావాలంటే సరే మొత్తాన్ని దాన్ని ఒక 500 మందికి ఇచ్చారు. నాకు ఇప్పటికీ అసలు 500 మంది కూడా ఎందుకు, సరే పోనీ ఆ లోకల్లో ఉన్న వైసీపీ నాయకులు వీళ్ళందరూ కలిసినా అవుతారు అనుకుందాం, 300-400 మంది, 500 మంది, దట్స్ ఓకే, ఫైన్ ఎనఫ్. అలాగే హెలీప్యాడ్ దగ్గర, హెలికాప్టర్ దగ్గర 30 మంది కన్నా ఉండకూడదు. ఆ హెలికాప్టర్ అంటే మళ్ళీ ఇంకొక ఇది వస్తుంది. ఆ పొదిలి పర్యటనప్పుడు ఆ హెలికాప్టర్ తతంగం గుర్తుంది కదా, అక్కడ మొత్తం అంతా మూసేశారు, బ్రహ్మాండంగా తరలి వచ్చేసారు, జననేతను చూడడానికి అన్నారు. సరే వచ్చి ఉంటారు, వచ్చారు. మళ్ళీ వాళ్ళందరూ మీద పడ్డడం, మా నాయకుడికి భద్రత లేదంటారు. ఆ హెలికాప్టర్ దొరికిన పట్టుబడడానికి ప్రయత్నం చేస్తే పాపం ఆయన పైలట్ మొత్తాన్ని తప్పించుకుని బతుకు జీవడానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏదో వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. సో అంటే మళ్ళీ ఇవాళ హెలికాప్టర్ దగ్గర 30 మంది కన్నా మించకూడదు అన్నారు. చూద్దాం ఎంతమంది ఉంటారు. ఈ 500 మంది కన్నా ఉంటారా? ఎందుకంటే ఆల్రెడీ 375 మందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఎందుకని? వాళ్ళు అక్కడ సభలాగా దీన్ని చేద్దామని మొత్తం ప్లాన్ చేశారు. రైతులు, ఇంకా రైతులు లాంటి వాళ్ళు ఇలా చాలామందితోటి కలిపి సభ చేద్దాం, ర్యాలీలు చేద్దాం, సేమ్ రెంటపాడులాగే. అందుకని ఇవన్నీ పోలీసులు ముందే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు 375 మందికి నోటీసులు ఇచ్చి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎస్పీ మణికంఠ అనుకుంటా, ఆ ఎస్పీ ఆయన వార్నింగ్ ఏమి ఇచ్చారంటే మీరు కనుక ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము అని. ఇక్కడ క్లియర్గా ఏంటంటే వాళ్ళు ఉల్లంఘిస్తారు, రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకుంటారు, మళ్ళీ ప్రభుత్వం మీద నిందలేయాలి. ఏం వేయాలి? ఫస్ట్ పోలీసులు, ఇదిగో పోలీసులు అణచివేస్తున్నారు, మీ బట్టలు తీస్తాం, మీకు సినిమా చూపిస్తాం అని చెప్పాలి. హకీగా ఇక్కడ అంబటి రాంబాబు లేరు, ఎందుకంటే ఆయన జిల్లా కాదు కదా, ఆయన రాడు. జనరల్గా ఇది ఆయన రోల్, అది అంబటి రాంబాబుది. ఆ బ్యారికేడ్లు తోయడాలు, పోలీసులను బట్టలు ఇప్పుతామంటాం, ఇంకోటి అంటాం, ఇవన్నీ ఆయన రోలు. ప్రస్తుతానికి ఆ పాత్ర మరి వేరే ఎవరిని తీసుకుంటారు మేము వాళ్ళు ఈ జిల్లాలో తెలియదు, చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఎలాగో అంటారు 2.0 మీకు సినిమా చూపిస్తాం, మిమ్మల్ని సముద్రం కిందన ఉన్న పైకి తీసుకొస్తాం, పాతాళం కింద ఉన్న పైకి తీసుకొస్తాం అనేది ఆయన చెప్తారు డైలాగులు. ఎందుకంటే ఈ మధ్య సినిమా డైలాగులు తప్పే ఉంది అంటున్నారుగా. రప్పా అంటే ఏముంది, సినిమా డైలాగులు చెప్తే ప్రజాస్వామ్యం కాదా, అరెస్ట్ చేసేస్తారా అని. అంటే ఎందుకు నిబంధనలు అంటే
మీరు జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఎక్కి ఆ ఫ్లెక్సీలు పట్టుకుని ఎగిరి బయట చూపించి రప్పా రప్పా నెరకేస్తామని మీ పార్టీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గానే పబ్లిక్ స్పీచ్ల్లో మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు రప్పా రప్పా చేస్తామని చెప్పి ఇవన్నీ ఓపెన్గా ఇందాక నేను ఎందుకే ఆటవిక రాజ్యం కాదు అన్న పదం ఎందుకు వాడానంటే చాలా క్లియర్గా ఆ పదం ఎందుకు వాడానంటే ఇవాళంటివన్నీ ఆటవిక రాజ్యం అంటే నాగరిక సమాజం మనం ప్రారంభం కాకముందు అట్లాగే ఉండేది. వాళ్ళు ఏదో ఒక ఆయుధాలతో చేతికి దొరికిన ఆయుధంతో తిరిగేవారు, నచ్చిన వాడితో బాగుండేవారు, నచ్చిన వాడిని చంపేసి వెళ్ళిపోయేవారు. అప్పుడేం చట్టాలు అవి లేవు కాబట్టి ఏమీ ఏదో వాళ్ళలో వాళ్ళే గొడవలు ఆధిపత్య పోరు ఇదంతా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, మనకు రాజ్యాంగము, ఒక కోడు, భారత న్యాయ సంహిత, ఐపీసీ మారిన తర్వాత ఒక కోడ్ ఆఫ్ యాక్ట్ అన్నీ ఉంటాయి. మరి అది మాకు వర్తించదంటే అలాగే వైసీపీ నాయకులు పోనీ అలా ఏమన్నా ఉందా? ఇప్పుడు తాజాగా నిన్న మొన్న ఈ నల్లపురెడ్డి వ్యవహారం, ప్రశాంత్ రెడ్డి ఆవిడ్ని అనకూడని అనరాని మాటలన్నీ అన్నాడు. ఇంతకుముందు అమరావతి మహిళలను అన్నారు. అంటే మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము. అదే నలుగురిలో కూర్చున్నప్పుడు కూడా కాదు, మైకుల ముందు బహిరంగంగా రికార్డ్ అవుతోందని తెలిసి కూడా అండం అంటే ఏమిటది? సో మహిళల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తాం, భౌతికంగా అడ్డొస్తే దాడులు చేస్తాం, లేకపోతే రేపు గెలిచాక చంపేయమని చెప్తాం, చంపేస్తామంటాం, యూత్ మొబైల్స్ని గన్నలా మార్చుకోమంటాం, యూత్ కత్తులతో వీరంగాలాడితే సినిమాల్లో చేయట్లేదా అంటాం. ఎట్లా ఇది? సరే నిన్నప్పుడు టీడీపీ నాయకులు కొంతమంది పెట్టి లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఏవి లేదు ఇక్కడ రాజకీయాల్లో, ఆయన పార్టీ ఉండడానికి లేదు, ఇవన్నీ సాధారణంగా అనేవే. కానీ అట్లా అవ్వదు కదా. ఒక ఎలక్షన్ కమిషన్, ఒక వ్యవహారం, ఒక రాజకీయ పార్టీ, గుర్తింపు పొందిన పార్టీ, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన బాధ్యత విస్మరిస్తే మరి ప్రభుత్వం, అసలు ఈ యాత్రలు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికే అనిపిస్తుంది నాకు. నేను యాత్రలు చేస్తాను, 500 కాదు బై, 5,000 మందితో చేస్తా, 10,000 మందితో చేస్తా, మీరు ఏం చేస్తారు? లేకపోతే ఇదిగో మా వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొస్తారు, కత్తులతో ఎగురుతారు, ఇంకా నేను గన్నులు తేలేదు, మరి ఆ రోజులు రాకుండా ఉండాలని ఆశిద్దాం. సో ఏంటి మరి ఆంక్షలు? కోరుకుందాం. పాజిటివ్ అప్రోచ్లోనే ఆప్టమిస్టిక్గా ఇవాళ నిజంగానే నిబంధనలు ఉల్లంఘించకుండా జగన్మోహన్ రెడ్డి యాత్ర చేస్తారా? పాయింట్ నెంబర్ 1. అసలు మామిడి రైతులతో ఇవాళ మాట్లాడడానికి, ఆ తోతాపురి రైతులతో మాట్లాడడానికి ఇంకా సమస్య ఇంకా అలా ఉండిపోయిందా? ఉంటే అది ప్రభుత్వానికి సంబంధించి ఒక వైఫల్యమా? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, పోలీసులు ఆంక్షలు పెట్టారు, గతంలోనే నిబంధనలు పెట్టారు, ఆయన శుభ్రంగా ఉల్లంఘించి వెళ్ళిపోయారు. 3 పాపం అమాయకులు చనిపోయారు. సింగయ్య చనిపోయారు, ఇంకొక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, ఇంకో ఆయన అంబులెన్స్లో వెళ్ళలేక ఆ టైంకి ఆయన చనిపోయాడు. సో ఇవాళ అలాంటి ఉల్లంఘనలు ఏమన్నా జరిగితే మరి పోలీసుల చర్యలు ఏంటి? ఇవన్నీ